గారు తనతో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి. కోటేశ్వరరావు గారు పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ప్రతి క్షణం ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో కూడా ఉంది. సో, సరిహద్దు రాష్ట్రాల్లో ఏదైతే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అట్లే అక్కడ ఉన్న విద్యా సంస్థలను కూడా మూసేశారు. నిన్న జరిగిన దాడుల్లో ఒక పాక్ పైలట్‌ని కూడా భారత ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. మన దగ్గర కూడా కొన్ని సెన్సిటివ్ జోన్స్‌లో హై సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. పోర్టులు, హార్బర్ల మధ్య దగ్గర కూడా భద్రతని పెంచారు, కట్టుదిట్టం చేశారు. సో, ఇదంతా కూడా అంటే ఐపీఎల్‌ను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. అంటే ఈ పరిస్థితుల్లో పెట్టాలా వద్దా అనే దాంట్లో ఆలోచించి ఎట్ లాస్ట్ నిరవధికంగా దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్‌గా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండబోతోంది అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో నిన్న చూసాం పాక్ ప్రధానిని అక్కడ ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. తర్వాత అక్కడ రక్షణ శాఖ మంత్రి కానీ, విదేశాంగ మంత్రి కానీ, ఆర్మీ చీఫ్ కానీ ఎవరు కూడా అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళందరూ కూడా పారిపోయారు అని మనం కాదు మాట్లాడటం. అక్కడ ఎంపీలే, అక్కడ స్థానిక ప్రజలే మాట్లాడుతున్నారు. ఇందాక కూడా చూసాము, ఒక ఎంపీ మాట్లాడారు. మా ప్రధాని పిరికి పంద పారిపోయాడు, ధీటుగా సమాధానం చెప్పలేక, భారత్ని ఎదుర్కోలేక పారిపోయాడు పిరికి పందలా అని చెప్పేసి వాళ్లే స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు ప్రగల్భాలు పలికారు. రండి, యుద్ధానికి రండి, మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు, రెచ్చగొట్టారు, కవింపు చర్యలు చేశారు. ఇన్ని చేసిన వాళ్ళు ఇవాళ ఏమయ్యారు? అక్కడ ప్రధాని ఏమయ్యాడు, ఆర్మీ చీఫ్ ఏమయ్యారు, రక్షణ శాఖ మంత్రి ఏమయ్యారు? వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు? మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి లేదా ఆర్మీ చీఫ్ నిజంగానే పారిపోయి ఉండుంటే ఈ పాటికి పాకిస్తాన్ లో మళ్ళా ఒక బంగ్లాదేశ్ మాదిరి లేదా ఒక శ్రీలంక మాదిరి అధ్యక్ష భవనం మీద అక్కడ ఎట్లాగైతే దాడులు చేసి జనం వాళ్ళందరినీ తరిమి కొట్టారు, అలాంటి దృశ్యాలు మళ్ళా కనిపించి ఉండేవి. అందువల్ల అటువంటి వార్తలను కానీ లేదా వాటిని కానీ మనం యాజిటీస్ గా వాటిని నమ్మి నిజమే అని కనుక భావిస్తే అది పొరపాటు అవుతుంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి అయితే లేదు. కానీ సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఎంపీలే అక్కడ ఉన్నటువంటి సభల్లో మాట్లాడుతున్నటువంటి అంశం, మరి దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోకూడదా? తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవట్లేదు, మిగతా తీసుకోవద్దని నేను చెప్పను. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కి అటువంటి సిచ్యువేషన్ ఉండుంటే ఈ పాటికి మరి ప్రదర్శనలు మొత్తం అంతా తరిమతులు ఇవన్నీ సాగి ఉండేవి కదా. కానీ వాటిని యాజిటీస్ గా తీసుకోవద్దు. ఆ ఎంపీ చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా ఇప్పుడు మార్ఫింగ్ మొత్తం మొన్న చూసాం కదా మనం. కేబీ హెగ్డే వారును అంబేద్కర్ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి వచ్చింది. ఏంటి అంటే అది ఏఐ క్రియేటెడ్. సభలో మాట్లాడుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి, మనం చూపించవచ్చు. అసలు విజువల్స్ ఉంటే అసలు మాటలు కూడా వస్తాయి. ఏముంది వాళ్ళిద్దరు ఏం అటువంటి మోటార్ సైకిల్ ఆ రోజుల్లో అటువంటి మోటార్ సైకిలే లేదు భారతదేశంలో, ఆ నెంబరే లేదు. దాని మీద వేసినటువంటి నెంబరు బ్రిటిష్ ఇండియా హయాంలో. అందుకని వాళ్ళు ఎక్కడ కూడా అంటే బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నట్లు కనిపించట్లేదు కదా. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఉంది, ప్రధాని గారు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నారు, ఏం చేయాలో చెబుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రివ్యూలు పై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తలేదు కదా. వాళ్ళు పార్లమెంట్ సమావేశం పెట్టారండి, పార్లమెంట్ సమావేశం పెట్టారు వాళ్ళు. మనం పార్లమెంట్ సమావేశం పెట్టలేదు కదా. వాళ్ళు పార్లమెంట్ సమావేశం పెట్టారు. పార్లమెంట్ సమావేశంలోనే ఆ ఎంపీ ఏడ్చినటువంటిది కానీ అవన్నీ కూడా పార్లమెంట్ సమావేశం పెట్టారు. అది ప్రత్యక్ష ప్రసారం పెట్టారు, అదేమి రహస్యంగా కూడా పెట్టలేదు వాళ్ళు. సరే, వాటి గురించి అది కొంతమందిని సంతృప్తి పరచడానికి అలాంటి వార్తలు ఉపయోగపడతాయి తప్ప వాస్తవ సిచ్యువేషన్ ని చెప్పవు. ఇక ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఏమవుతుంది అనేటువంటిది చూస్తే, ఇవాళ నిన్న జరిగినటువంటి ఉదంతాల తర్వాత ఇవాళ మన వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ పెద్ద ఉదంతాలు జరిగినట్టు ఎక్కడ ఇంతవరకు సమాచారం లేదు. అందుకని నేను అనుకోవడం, మళ్ళా పాకిస్తాన్ వైపు నుంచి ఈ రాత్రికి ఏదైనా రెచ్చగొట్టేటువంటి చర్యలు కనుక జరిగితే దాన్ని మళ్ళా మన దేశం, మన ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటుంది, దాన్ని మళ్ళా చేసేస్తుంది. అలా కనుక చేయకపోయేట్లయితే ఇంతటితోటి ఉద్రిక్తతలు తగ్గి మళ్ళా పూర్వపు పరిస్థితులు కొద్ది రోజులు ఉద్రిక్తతలు కొనసాగుతాయి. ఎవరి ఏర్పాట్లు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టుగా ఈ జనానికి ఇబ్బంది లేకుండా లేదా జన నష్టం జరగకుండా ఆదమర్చి ఉన్నప్పుడు ఏం జరిగిందో పహల్గామ్ లో చూసాం. అలాంటి ఆదమర్పు లేకుండా
అలర్ట్ చేయడం కోసం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, స్కూళ్ళు మూసేయడం, లేకపోతే రాత్రిపూట లైట్లు చీకటి విద్యుత్ నిలిపేయడం, ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటారు. ఉమ్, అందుకని ఇవాళ రాత్రికి అనేటువంటిది ఒక కీలకమైనటువంటి రోజుగా మారుతుంది. ఇవాళ ఎటువంటి కవ్వింపులు లేకపోయేట్లయితే ఉమ్, రేపటి నుంచి మళ్ళా సాధారణమైనటువంటి పరిస్థితి ఏర్పడటానికి కొద్ది రోజులు ఉద్రిక్తత ఉంటుంది. అందుకని ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఉమ్. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దాన్ని బట్టి రాబోయే రోజుల్లో పరిణామాలు ఉంటాయనేది నా అభిప్రాయం. రైట్. కానీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ని మిగిలిన దేశాలు ఎలా చూస్తున్నాయి అనుకోవాలి? మిగిలిన దేశాలు, మన ఆంధ్ర అల్లుడు జేడి వ్యాన్స్ ఉమ్, కొద్ది రోజుల ముందు, అంటే పహల్గామ్కి జస్ట్ ముందు వెళ్ళి అన్ని రాజభోగాలు అనుభవించి వెళ్ళాడు. ఉమ్, ఆ జేడి వ్యాన్స్ చెప్పింది ఏంటంటే, అబ్బాయి ఇదంతో నాకేం సంబంధం లేదు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అవును. నాకేం సంబంధం లేదు దీంతో, ఎవడెట్టా పోతే మాకేంటి ఉమ్, అన్నట్టుగా మాట్లాడాడు. ఉమ్, మరి మనకి భారతదేశానికి సహజ మిత్రుడు, లేకపోతే నరేంద్ర మోడీ గారు హౌడీ మోడీ పేరుతోటి కౌగిలంతలు ముద్దులతోటి ముంచెత్తినటువంటి ట్రంప్ ఏమన్నాడు 4 రోజుల క్రితం? లేదు మాకు 2 దేశాలు కావాలి, మాకు ఇద్దరు సమానమే అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? అరే వీళ్ళు ఎప్పుడు 1500 సంవత్సరాల నుంచి కొట్టుకుంటారంటారు, ఇట్లా కొట్టు చేస్తారు వాళ్ళు అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడినటువంటిది మనకు తెలిసిందే. ఉమ్, భారత కాశ్మీర్ సరిహద్దు వివాదం 1500 సంవత్సరాల నుంచి చెప్పాడు ఉందని చెప్తున్నాడు ఆ మెంటల్ వాడు. అందుకని అటువంటి వాడు బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి వాడు, ఉమ్, లేదా ఆ విధంగా మాకేం సంబంధం లేదు దీంతో అని చెప్పినటువంటి వాడు, మరి అటువంటి బాధ్యతారహితంగా మాట్లాడేవాళ్ళు మన దేశానికి మరి మిత్రులు ఎలా అవుతారు, లేకపోతే మన ప్రధానమంత్రికి అత్యంత జిగిని దోస్తులు ఎలా అవుతారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఉమ్, అదే ట్రంప్ ఫిబ్రవరి నెలలో $40 కోట్ల మేరకు పాకిస్తాన్కి అప్పులు ఇచ్చాడు. అవును. ఎందుకు ఇచ్చాడు? F-16 యుద్ధ విమానాలకి అవసరమైనటువంటి నిర్వహణ పనులు, లేదా వాటికి అవసరమైనటువంటి విడిభాగాలు, ఇతర మిలిటరీ పరికరాలకు అవసరమైనటువంటి విడిభాగాలు కొనుక్కోవడానికి ట్రంప్ ఫిబ్రవరి నెలలో $40 కోట్ల పాకిస్తాన్కి ఇచ్చాడు. ఉమ్, మరి మాకేం సంబంధం లేదు, మాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి ట్రంప్ మరి ఎందుకు ఇచ్చినట్టు? ఆ ఆయుధాలను ఎవరి మీద ప్రయోగిస్తున్నారు, తర్వాత ఎవరి మీద ప్రయోగించారు? మన మీదే కదా. ఉమ్, అందుకని క్లిష్టమైనటువంటి సమయాలు, కీలకమైనటువంటి సమయాల్లో ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటిది ఇప్పుడు ట్రంప్, అర్థమవుతుంది. జేడి వాన్స్ వ్యాఖ్యలు మనకి స్పష్టం చేస్తున్నాయి. కోటేశ్వరరావు గారు, పాకిస్తాన్ అనేది ఎంత ప్రమాదకరమైన దేశమో, ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తుందో అనేది అందరికీ, ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. ఈవెన్ అమెరికా కూడా ఆ దెబ్బకు బలైంది. అంతకుముందు వరకు పాకిస్తాన్కి మీరు అన్నట్టుగా వాణిజ్య పరంగానో లేకపోతే అప్పుల పరంగానో సహాయం చేస్తూ వస్తున్నది కూడా, ఎప్పుడైతే అమెరికా ట్విన్ టవర్స్ మీద పాకిస్తాన్ అటాక్ చేసిందో అప్పటి నుంచి కూడా శత్రు దేశంగా భావిస్తూ వస్తుంది. అయినా ఇప్పటికీ మీరు అన్నట్టు మళ్ళీ అప్పులు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఆ దేశం పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ చూపించడానికి కారణాలు ఏంటి? అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి చేసింది పాకిస్తాన్ కాదు. అఫ్కోర్స్ అమెరికా ఆ సంస్థకి బిన్ లాడెన్ కి షెల్టర్ ఇచ్చారు. అమెరికా పెంచి పోషించినటువంటి బిన్ లాడెన్ లేదా ఇతరత్ర ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే పాల్పోసి పెంచి పోషించారో వాళ్ళనే కాటు వేసింది అనేటువంటిది ట్విన్ టవర్స్ అనుభవం. ఎందుకని అమెరికా మన బిన్ లాడెన్ ని ఎందుకు పెంచి పోషించింది, తర్వాత వాడిని ఎందుకు అదే అమెరికా చంపివేసింది అనేది జనం ఆలోచించుకోవాలి. అదే తాలిబాన్లను సృష్టించింది ఎవరు, లేదా IS తీవ్రవాదులను సృష్టించింది ఎవరు? అమెరికానే. పాక్ మంత్రి చెప్పాడు కదా, మేము 30 ఏళ్ల పాటు అమెరికా లేదా బ్రిటన్ వాళ్ళ కోసం మేము తీవ్రవాదులను తయారు చేశాం మా దేశంలో, మేము చేసిన పొరపాటు ఇది, తప్పిది అని చెప్పేసి బహిరంగంగా చెప్పాడు కదా. మరి అటువంటి ఆ విధంగా అన్ని దశాబ్దాల తరబడి తయారు చేసినటువంటి ఉగ్రవాదులకి పని బాట లేకపోతే భారతదేశం మీద తిరుగుబడతారు, పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద వెళ్తారు, ఏ దేశం మీదనే వెళ్తారు. అందుకని వాళ్ళు సృష్టించినటువంటి విషనాగులు వీళ్ళందరూ, ఆ విషనాగుల మీద మనం యాక్షన్ తీసుకుంటే దాని మీద ఇప్పుడు మళ్ళీ రియాక్షన్ గా తీశారు. అందుకని దీనికి ఇందాక రావు గారు చెప్పినట్టు దీనికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర, ఈ పాపాల భైరవుడు ఎవరంటే అమెరికా మొత్తంగా
ప్రపంచంలో ఉగ్రవాదులను ప్రత్యేకంగా సృష్టించింది ఎవరు అంటే అమెరికా. ఇప్పుడు నక్సలైట్ లాంటి వాళ్ళు, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మళ్ళా అది కూడా అమెరికా సృష్టి అనుకోండి. నక్సలైట్ లాంటి వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో తీవ్రవాద ఉగ్రవాదులుగా మారితే అది సైద్ధాంతికంగా, కానీ వేర్పాటువాదం పేరుతోటి లేదా మరొక పేరుతోటి బయట దేశాల నుంచి ప్రోత్సహించినటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇట్లాంటి వాళ్ళు ప్రోత్సహించినటువంటి తీవ్రవాదులే. వాళ్ళకి చివరికి అమెరికానే బలైపోయింది ట్విన్ టవర్స్. అందుకని అటువంటి అమెరికా పట్ల మన వైఖరి ఏమిటనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో మన విదేశాంగ విధానాన్ని కూడా మన ప్రభుత్వం సమీక్షించుకోవాలి. లేకపోతే జైడీ వాన్స్ ఇప్పుడు మీరు యుద్ధాలు వద్దు, లేకపోతే జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి అని అంటే వేరు జైడీ వాన్స్. కానీ అట్లా కాదు కదా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దీంతో మాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకు రావండి అంటే ఏంటి? ఒక అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్ట, లేకపోతే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నట్ట? అల్టిమేట్ గా ఎవరికి లాభం? ఇది పాకిస్తాన్ లాంటి వాళ్ళకి లాభం. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో పాకిస్తాన్కి అది మౌనంగా ఉండటం తప్ప ఇవాటి నుంచి దానికి మరొక మార్గం లేదు. ఒకవేళ మళ్ళా ఏదైనా పిచ్చి పని చేసేట్లయితే భారత్ గట్టిగా దానికి బుద్ధి చెప్పడానికి అవసరమైనటువంటి సరుకు సరంజామాతో ఉన్నది. ఆ విషయం పాకిస్తాన్కి కూడా తెలుసు. అయినా ఎందుకు చేశారు అంటే దాని బుద్ధి అలాంటిది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో రావు గారు, పొద్దుటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ఏదైతే పాకిస్తాన్ ఆర్థిక సహాయం కోసము అడుగుతున్నట్లుగా ఒక పోస్ట్ చేసింది అని చెప్పేసి వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ దానికి రియాక్ట్ అయింది, లేదు మా ఖాతా హ్యాక్ అయింది, దాని నుంచి పెట్టిన తప్పితే మేము ఎటువంటి ఆర్థిక సహాయం ఎవరిని అడగలేదు అని చెప్పేసాను. సరే, దాంట్లో నిజంగా ఆ పోస్ట్ నిజమా అబద్ధమా, పాకిస్తాన్ అడిగిందా లేదా అన్న విషయాలు పక్కన పెడితే, కానీ వాస్తవ పరిస్థితులు అయితే అదే కదా. ఆర్థికంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు మరింత ఆర్థికంగా కుంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎలా ఇంత కయానికి కాలుదూవుతుంది? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి మూలాలు అనేటివి. ఇప్పుడు ఏదో ఒక పాకిస్తాన్ టెర్రరిస్టులతోనే ఇంత జరుగుతుందా మేడం? కష్టం కదా, వాళ్ళతో అంతా ఎవరు వాళ్ళకి